కేంద్రంలోని మోదీ సర్కార్ జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. నియంతృత్వంపై ప్రజల విజయానికి గుర్తుగా సంవిధాన్ హత్యా దివస్ తెచ్చినట్లు తెలిపారు. 1975 ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ఏ కారణం లేకుండా లక్షల మందిని జైల్లో బంధించారంటూ ట్వీట్ చేశారు అమిత్ షా. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు ప్రధాని మోదీ. రాజ్యాంగం ఓ సాధారణ కాగితంలా మారిందన్నారు. ఎంతో మంది త్యాగంతో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వ దాడులతో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగానే సంవిధాన్ హత్యా దివస్ తెచ్చామంటూ ట్వీట్ చేశారు మోదీ. కేంద్రంలోని మోదీ సర్కార్ జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. నియంతృత్వంపై ప్రజల విజయానికి గుర్తుగా సంవిధాన్ హత్యా దివస్ తెచ్చినట్లు తెలిపారు. 1975 ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ఏ కారణం లేకుండా లక్షల మందిని జైల్లో బంధించారంటూ ట్వీట్ చేశారు అమిత్ షా. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు ప్రధాని మోదీ. రాజ్యాంగం ఓ సాధారణ కాగితంలా మారిందన్నారు. ఎంతో మంది త్యాగంతో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ దాడులతో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగానే సంవిధాన్ హత్యా దివస్ తెచ్చామంటూ ట్వీట్ చేశారు మోదీ.